త్రీ బీహెచ్కే. ఈ సినిమా టైటిల్ ఎలా వాళ్ళు పెట్టారు, కానీ నాకైతే లైఫ్ ఆఫ్ ప్రభుయే కనిపించింది. ఇంకొకరికి ఇంకొకరి లైఫ్ కనిపించొచ్చు. అది మీ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ బట్టి డిపెండ్ అయింది. నేనైతే త్రీ బీహెచ్కే అని తీసేసి లైఫ్ ఆఫ్ ప్రభు అనే పెట్టేస్తా సినిమా టైటిల్. సినిమా నాకైతే బాగుంది. ఎస్, లైఫ్ అంత ఈజీ కాదు. ఎన్ని ఫెయిల్ అయినా ట్రై చేస్తూ ముందుకు వెళ్ళటమే లైఫ్. ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు ఈ సినిమా. అందులోనూ సిద్ధార్థ్ క్యారెక్టర్ అదే ప్రభు అయితే రిలేటబిలిటీ ఫ్యాక్టర్తో బాగా టచ్ అయింది. సొంతిల్లు అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక డ్రీమ్ లాంటిది. స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎడ్యుకేషన్ ఖర్చు, ఆ తర్వాత ఆ పర్సన్ మోసే రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఈఎంఐస్, మధ్యలో ఇంకా ఎన్నెన్నో. మరి ఆ సొంతిల్లు అనేది అయ్యిందా లేదా అనేది ఉంటుంది ఇందులో. సినిమా అంతా త్రీ బీహెచ్కే ఇల్లు కొనడంతో నిండిపోతుందేమో అనుకున్నా, కానీ ఆ ఇల్లు కొనే ప్రాసెస్లో క్యారెక్టర్స్ యొక్క లైఫ్స్ని చాలా బాగా చూపించారు. ఇల్లు కంటే ముఖ్యమైనది ఒకటి ఉంటుంది, అదే లైఫ్. ఇల్లు ఎప్పుడైనా కొనొచ్చు, కానీ కొన్ని మిస్ అయితే మళ్ళీ రావు. శాశ్వతంగా మిస్ చేసుకోవటమే. ఫ్యామిలీ, నచ్చిన జాబ్, ఇష్టమైన భార్య, అలా మీనింగ్ఫుల్ సీన్స్ అండ్ డైలాగ్స్తో క్యారెక్టర్స్ని కనెక్ట్ చేస్తూ బలి తీసుకెళ్లారు. సమాజాన్ని చూస్తూ సమాజం చెప్పిన మాటలు నమ్మి డిస్టర్బ్ అయిన తండ్రి, అది కొడుకు మీద పడక క్రియేట్ అయిన భయం. లైఫ్ ఏమైపోతుందో అనే ఒక భయం, తెల్లారితే ఏమైద్దా అనే భయం, అందరికీ వాళ్ళకిష్టమైన సమకూర్చగలనో లేదో అనే భయం, భారమవుతున్నానేమో అనే కోపంతో కూడిన భయం, చివరికి మనశ్శాంతి వైపుకి మార్గం. లిటరల్లీ ప్రభు లైఫ్ స్టోరీ ఫేస్ చేసిన హర్డల్స్ ఈ సినిమాలోని మెయిన్ హైలైట్స్ అని చెప్పొచ్చు. ఫాదర్ అండ్ సన్ మధ్య సీన్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఈ సినిమా త్రీ బీహెచ్కే ఉన్న సినిమా మ్యాక్సిమం రన్ టైం ప్రభు క్యారెక్టర్ చుట్టూనే రన్ అయింది. అందుకే ఈ సినిమాని ఆ క్యారెక్టర్కి ఇచ్చేయచ్చు. నా ఉద్దేశంలో అయితే ఆ టూ మచ్గా చేసిన క్లైమాక్స్ త్రీ బీహెచ్కే అడ్వర్టైజ్మెంట్ స్ట్రెచ్ తప్ప రెస్ట్ అంతా నచ్చింది అండ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ క్లైమాక్స్ స్ట్రెచ్ నాకు ఇందులోని బాగోని ఏకైక పోర్షన్. ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నా సినిమాలో ఇన్వెస్ట్మెంట్లో భాగమయ్యారు ఏమో కానీ కొంచెం హెవీగా లాగారు. రెస్ట్ అంతా ఫ్యామిలీ అండ్ ప్రభు లైఫ్ ప్రొసీడింగ్స్తో సినిమాలో పడేశారు నన్ను. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరి యాక్టింగ్ బాగుంది. అందులోనూ సిద్ధార్థ్ అండ్ మిగతా రఘునాథ్ ఇంకా బాగా ఎక్సెల్ అయ్యారు. మ్యూజిక్ అయితే ఫ్లోలో వెళ్ళిపోయింది. ఫైనల్లీ ఇట్స్ నాట్ త్రీ బీహెచ్కే, ఇట్స్ లైఫ్ ఆఫ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్. మీ ఇష్టమైన ఎవరైనా పెట్టుకోవచ్చు, మీ కనెక్టబుల్ ఫ్యాక్టర్ బట్టి. నాకైతే వర్కౌట్ అయింది, డిసప్పాయింట్ అయితే చెయ్యదు. సినిమా చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.